ఎస్ ఎస్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రామూర్తి గారు, మీకు కూడా గుడ్ మార్నింగ్. ఇక గుడ్ మార్నింగ్ అండి. అందసత్యం గారు, గుడ్ మార్నింగ్. అందరికీ శుభోదయం. సో ముందుగా లింగం యాదవ్ గారు, మీరు చెప్పండి, దీన్ని ఎట్లా చూస్తారు సార్? ఎల్లుండి అంటే సెప్టెంబర్ 17కి బీజేపీ తెలంగాణ విమోచనం పేరుతో భారీ ఎత్తున పర్యటన గ్రౌండ్లో కార్యక్రమాలు చేస్తుంది. గత 3 ఏళ్ళుగా కూడా ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. సో తెలంగాణ అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకని ఈ ఉత్సవాల్లో పాల్గొనట్లేదు, అధికారికంగా ఏం చెప్తారు? ఎస్, గుడ్ మార్నింగ్ అండి. ముందుగా మీకు 99 ప్రేక్షకులకు, పెద్దలకు, కోపాన్షులందరికీ వెరీ గుడ్ మార్నింగ్. డెఫినెట్ గా ఆనాడు దేశానికి స్వాతంత్రం 1947 ఆగస్ట్ 15 వస్తే మరి దేశంలో 3 సంస్థానాలు ఆనాడు భారత యూనియన్ లో ఆనాడు కలవలే. అందులో ప్రత్యేకంగా హైదరాబాద్ స్టేటు, జునాగఢ్, అదే విధంగా జమ్మూ అండ్ కాశ్మీర్. మరి ఆ తర్వాత ఇవాళ ఆనాడు 1948 లో ఇవాళ హైదరాబాద్ సంస్థానం సెప్టెంబర్ 17 ఆనాడు భారత్ యూనియన్ లో ఇవాళ కలవడం జరిగింది. అయితే ఇవాళ తెలంగాణ ప్రజాప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ సెప్టెంబర్ 17 పీపుల్స్ గవర్నెన్స్ ప్రజాపాలన డేగా ఇవాళ తెలంగాణ ప్రజాప్రభుత్వం నిర్వహిస్తుంది. కానీ ఇవాళ ఆనాడు దేశ స్వాతంత్రంలో కానీ ఆనాడు నిజాంకు, అదే విధంగా పట్వారీ పటేలు జమీందారీ జాగీర్లకు వ్యతిరేకంగా పాల్గొనటువంటి బీజేపీ ఇవాళ కొత్తగా విద్వేషాలు సృష్టించడం కోసం ఇవాళ మళ్ళొక డ్రామాకు తెరలేపారు. ఇవాళ నేను ఏమంటున్నంటే బీజేపీ నాయకులు మరి ఇదే జునాగఢ్ లో ఎందుకు వారోత్సవాలు చేస్తలేరండి? మరి జునాగఢ్ కూడా 1947 ఇండియన్ యూనియన్ లో భాగం కాలేదు, తర్వాతనే అయింది. అంటే ఇవాళ వీళ్ళకు చరిత్రని వక్రీకరించి అసలు ఏం జరిగిందో తెలియకుండా ఇవాళ బీజేపీ నాయకులు మరో ప్రయత్నం జరుగుతుంది. ఇవాళ మేము ఏమంటున్నాం అంటే ఆనాడు నిజాంకు వ్యతిరేకంగా, జాగీర్దార్లకు, జమీందార్లకు వ్యతిరేకంగా పోరాడినటువంటి చరిత్ర ఆంధ్ర మహాసభది, అదే విధంగా భారత జాతీయ కాంగ్రెస్ది. కానీ బీజేపీ, ఆర్ఎస్ఎస్ వీళ్ళు ఎక్కడా లేరు. ఇవాళ చరిత్రని వక్రీకరించడమే పనిగా పెట్టుకొని ఇవాళ హైదరాబాద్ స్టేట్ అంటే తెలంగాణ రాష్ట్రం గంగా, జమున, తెహజీబ్ అనే అన్ని మతాలకు ఇవాళ ప్రాంతాల ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి భిన్న సంస్కృతులకు ప్రతిబింబమైనటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ విద్వేష రాజకీయాలు చేయడమే ఇవాళ బీజేపీగా పనిగా పెట్టుకుంది. మరి దేశ ప్రధాని అదే గుజరాత్ నుంచి వచ్చిండు కదా, దేశ హోం మంత్రి అమిత్ షా కూడా గుజరాత్ నుంచే కదా. మరి అక్కడ జునాగఢ్ ఎందుకు వారోత్సవాలు చేస్తలేరండి? అంటే వీళ్ళు అక్కడ చేయడం చేత కదా? మరి దానికి సమాధానం చెప్పాలి కదా. అంటే దయచేసి వీళ్ళు ఏనాడు కూడా ఇదే కాదు, భారత జాతీయ ఉద్యమంలో కూడా పాల్గొన్నటువంటి వ్యక్తులు ఇవాళ దేశానికి వాళ్ళు నీతులు చెప్తారు, వాళ్ళు స్వాతంత్రం గురించి మాట్లాడతారు. అంటే బీజేపీ నాయకులు హిపోక్రసీ, వాళ్ళు ఏం మాట్లాడతారో కనీసం చరిత్ర తెలుసుకొని, చరిత్ర చదువుకొని ఇవాళ దీని గురించి మాట్లాడితే బాగుంటది. అందుకే నేను ఏమంటున్నంటే వాళ్ళ ప్రజాప్రభుత్వం డెఫినెట్ గా గుర్తిస్తుంది. అందుకే ఇవాళ పీపుల్స్ డే, ఇవాళ ప్రజా పాలన డేగా ఇవాళ ప్రజాప్రభుత్వం నిర్వహిస్తుంది కదా. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేపు సెప్టెంబర్ 17 వారోత్సవాలు జరుగుతున్నాయి ప్రజాపాలన డేగా. దీన్ని చరిత్రను వక్రీకరించి ఏదో మీ యొక్క ఎమోషనల్ రాజకీయాల కోసం మీరు చరిత్రలోని అదే చెప్తున్నాండి. ఏనాడైనా వీళ్ళు చరిత్రలో పాల్గొన్నారండి? అసలు ఈ దేశ చరిత్ర గురించి తెలుసా అండి? స్వాతంత్రోద్యమం గురించి చరిత్ర తెలుసా అండి? ఆనాడు నిజాంతో పాటు మరి జమీందారులు, జాగీదారులకు కూడా వ్యతిరేకంగా పోరాడినటువంటి దొడ్డి కొమరయ్య, షేక్ బందగి, చాకల ఐలమ్మ లాంటి ఎంతో మంది త్యాగదనులు ఉన్నారు. వీళ్ళు ఏనాడైనా కనీసం వాళ్ళ చరిత్రను వీళ్ళకి తెలుసా? వాళ్ళు ఎవరి కోసం కొట్లాడిరు, ఎవరికి వ్యతిరేకంగా పోరాడిరు, ఆ చరిత్ర కూడా వీళ్ళకి తెలియదు. వీళ్ళకి కావాల్సిందంతా కూడా ఏదో దీని పేరు మీద మళ్ళొకసారి ఇక్కడ ఏదో తెలుగు ప్రజలు, తెలంగాణ ప్రజలు వీళ్ళని ఏదో గుర్తిస్తారు అనుకోడు. కానీ తెలంగాణ ప్రజలందరికీ తెలుసు ఈ చరిత్ర ఏంది, ఈ చరిత్ర ఎవరికి వ్యతిరేకంగా నాడు పోరాడడం జరిగింది. ఇవాళ దేశ ప్రజలందరూ గుర్తిస్తురండి. అందుకే దయచేసి తెలంగాణ ప్రజలు ఇవాళ అందరూ కలిసి కట్టుకున్నారు. ఇవాళ ప్రజాప్రభుత్వం ఇవాళ ఒక తెలంగాణ ప్రజాపాలన డేగా నిర్వహిస్తుంది. మీకు చేతనైతే దాంట్లో పాల్గొనండి. ప్రజాపాలన డే మీ ప్రజాప్రభుత్వం ఎన్నికైన తర్వాత మేము ఏం చేస్తున్నాం, ప్రజలకు ఏమి ఇస్తున్నాం, అభివృద్ధి, సంక్షేమ, సామాజిక న్యాయ కార్యక్రమాలు ఇవాళ ప్రజాప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది. అన్నిటికీ గుర్తుగా ఇవాళ అదే విధంగా సెప్టెంబర్ 17 గుర్తు చేసుకుంటూ ప్రజాపాలనగా ముందుకెళ్తున్నాం. ఇవాళ బీజేపీ నాయకులు ఇక వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళకి నేను సూటిగా ప్రశ్నిస్తున్నాండి. మరి జునాగఢ్ డేని ఎందుకు నిర్వహిస్తలేరు?
అక్కడ Right. ఎందుకు వారోత్సవాలు చేస్తలేరు? ఓకే మరి లింగం దేశ యాదవ్ గారు ప్రజలకు చేత లింగం కావట్లేదా? యాదవ్ గారు ఓకే 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 ఒకసారి బీజేపీ నాయకులు డాక్టర్ పివి రెడ్డి గారు ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడదాం. డాక్టర్ పివి రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే నమస్తే. కేవలం తెలంగాణ హైదరాబాద్ సంస్థానమే కాదు, దేశంలో 3 సంస్థానాలు నిజాం ఆధీనంలో ఉండే 13 నెలల తర్వాత అంటే 17th సెప్టెంబర్ రోజునే ఆ 3 సంస్థానాలు కూడా విలీనమైనాయి. గుజరాత్లో చునాగఢ్ ఉంది. సో దానికి ఎందుకు నిర్వహించట్లేదు? కేవలం తెలంగాణలో ఎందుకు మరొకసారి మీరు మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి ఈ కార్యక్రమం చేస్తున్నారా తెలంగాణ విమర్శనం పేరుతో అని చెప్పి లింగం యాదవ్ గారు అడుగుతున్నారు. ఏం చెప్తారు? నమస్కారం. ముందుగా హైదరాబాద్ లిబరేషన్ డే ఏదైతే బ్రిటిష్ పాలకుల నుంచి 15th ఆగస్ట్ 1947లో మనకి స్వాతంత్రం వచ్చిందో భారతదేశానికి, తర్వాత మరి నిజాం ప్రభుత్వం, నిరంకుశ ప్రభుత్వం, నిజాం పాలన నుంచి నిజాం మరి హైదరాబాద్ సంస్థానంలో మేము ఎట్టి పరిస్థితుల్లో భారత యూనియన్లో కలవము, భారతదేశంలో కలవము, భారతదేశంలో కలవకుండా మాకు ఇండిపెండెంట్గా దేశం కావాలని చెప్పి ఐక్యరాజ్య సమితికి లెటర్లు రాశాడు. ఐక్యరాజ్య సమితికి లెటర్ రాసి మేము ఇండిపెండెంట్ దేశంగా మమ్మల్ని గుర్తించండి అని చెప్పి లెటర్ రాసి, తర్వాత వాళ్ళు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా కూడా మేము భారతదేశంలో కలవం కానీ పాకిస్తాన్తో కలుస్తామని చెప్పారు. పాకిస్తాన్తో కలుస్తామని చెప్పారు. అది మరి కాంగ్రెస్ పార్టీకి తెలుసో తెలియదు, హిస్టరీ మరి నాకు తెలియదు, కానీ అది మిగతా విషయాల గురించి మాట్లాడుతున్నాం. అది 13 నెలల తర్వాత నిరంకుశ ప్రభుత్వం నుంచి, కబంధ హస్తాల నుంచి ఎంతో మంది అసూలు బాసి ఎంతో మంది చంపి, తర్వాత ఎంతో మందిని రజాకారులు ఆ 13 నెలల కాలంలో మరి ఆడబిడ్డలను కూడా బట్టలు ఉడదీసి బతుకమ్మ ఆడించిన చరిత్ర మరి నిజాం ప్రభుత్వాన్ని, నిజాం ప్రభుత్వాన్ని. అదేవిధంగా అక్కడ ఎంతో మందిని మరి బాయిల దూసి, మన గుండ్రాంపల్లి తెలియదు, లేకపోతే ఇంకా వేరే ప్రదేశాల్లో ఎంతో మందిని మరి ఆ బాయిల దూసి కూడా చంపిన చరిత్ర నిజాం ప్రభుత్వాన్ని. ఎట్టి పరిస్థితుల్లో మేము కలవమని చెప్తే మరి ఆ టైంలో హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్, ఉక్కు మనిషి, ఐరన్ మ్యాన్, ఎట్టి పరిస్థితుల్లో ఈ హైదరాబాద్ సంస్థానాన్ని కూడా భారతీయులు కలపాలి, భారతీయులు ఉంచాలని చెప్పే ఆలోచనతోటి ఆపరేషన్ పోలో మరి ప్రయోగించి ఆ టైంలో కూడా పోలీసులతో కానీ లేకపోతే రజాకర్లతో కానీ మరి ఆ యుద్ధం చేసినా కూడా వాళ్ళ ఎంతో మంది అటు ఇరువైపుల నుంచి కూడా చాలా మంది చనిపోయారు. ఆ తర్వాత ఆపరేషన్ పోలో ఎప్పుడైతే ప్రయోగించారో ఆ టైంలో మరి సైనికులు మొత్తం సైనిక చర్య తీసుకుంటే టోటల్ గా తల వంచి హైదరాబాద్ సంస్థానాన్ని ఇచ్చి పారిపోయిన సంగతి మనకు తెలుసు. అందుకే దాన్ని విమోచన దినోత్సవంగా మరి భారతీయ జనతా పార్టీ సెలబ్రేట్ చేసుకుంటుంటే, కొంతమంది ఏమో విలీన దినోత్సవం అంటారు, కొంతమంది ఏమో ప్రజాపాలన దినోత్సవం అంటారు, ఇంకొకరు ఏమో విద్రోహ దినోత్సవం అంటారు. హైదరాబాద్కి లిబరేషన్ తీసుకొచ్చింది సర్దార్ వల్లభాయ్ పటేల్, ఆ రోజు తీసుకొచ్చారు కాబట్టి మరి ఆ రోజు విముక్తి కలిగింది కాబట్టి హైదరాబాద్ సంస్థానంకి దాన్ని విమోచన దినోత్సవంగా పాటించమంటే, విమోచన దినోత్సవంగా సెలబ్రేట్ చేయమంటే, అంతకుముందు కేసీఆర్ గారు ఎన్నిసార్లు 2014 కంటే ముందల తెలంగాణ రాకముందు డెఫినెట్ గా మేము విమోచన దినోత్సవం జరుపుకోవాలని చెప్పి ఎన్నోసార్లు వందల మీటింగ్లు చెప్పిన మరి కేసీఆర్ గారు, తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి ఏమైందో ఏమో ఎంఐఎం పార్టీ తోటి కలిసి మరి ఎందుకంటే వాళ్ళ ఓట్లు కావాలి, వాళ్ళ పొత్తు కావాలి, వాళ్ళ హైదరాబాద్ లా ఇది సీట్లు కావాలి కాబట్టి మరి దాని తర్వాత మరి ఎప్పుడు కూడా దాని గురించి మాట్లాడలేదు. తర్వాత కాంగ్రెస్ పార్టీ అంటుంది ప్రజాపాలన దినోత్సవం ఏ విధంగా అయితే నాకు అర్థం కావట్లేదు. ఏ విధంగా మరి అంతకుముందు ఎన్నోసార్లు చెప్పారుగా వీళ్ళు కూడా విమోచన దినోత్సవం, విద్రోహ దినోత్సవం, వేరే రకరకాల దినోత్సవాలు సెలబ్రేట్ చేసుకోవాలని అనుకున్నారు కదా. ఎందుకు ఈరోజు ప్రజాపాలన దినోత్సవం అని చెప్తా ఉన్నారు? ఏం ప్రజాపాలన దినోత్సవం నాకు అర్థం కావట్లేదు. హైదరాబాద్ September 17 ప్రజాపాలన దినోత్సవం అంటారా? సైనికులు ఎంతో మంది తెలంగాణ బిడ్డలు చనిపోతే హైదరాబాద్ సంస్థానానికి విముక్తి కలిగిస్తే దాన్ని విమోచన దినోత్సవంగా పాటించాలి తప్పితే, విమోచన దినోత్సవంగా మనం సెలబ్రేట్ చేసుకోవాలి తప్పితే ఏ విధంగా మాట్లాడతారని నాకు అర్థం కావట్లేదు. ప్రజాపాలన దినోత్సవం మీరు కాంగ్రెస్ వాడు ఏమనంటే బీజేపీ వాళ్ళు ఎక్కడున్నారు, భారతీయ జనతా పార్టీలు ఎక్కడున్నారు అంటున్నారు. భారతీయ జనతా పార్టీ లేకపోతే భారతీయ జనతా పార్టీని ఏ విధంగా గుర్తిస్తున్నారు తెలంగాణ ప్రజలు కానీ భారతదేశ ప్రజలు కానీ? ఎన్నో ఇప్పుడు మీరు 55 సంవత్సరాలు 60 సంవత్సరాలు పాలించవచ్చు, కానీ భారతీయ జనతా పార్టీ ముందు నుంచి ఉంది. భారతీయ జనతా పార్టీ కూడా డెఫినెట్ గా పోరాటం చేస్తూనే ఉంది.
దీనికోసం ఎట్టి పరిస్థితులు ఉండవు. ఇది జరగాలని చెప్పి ఇప్పుడు పోరాటం చేస్తుంది. మీరు చేయకపోతేనే, బీఆర్ఎస్ ప్రభుత్వం చేయకపోతేనే ఈ రోజు ఈ సంవత్సరం థర్డ్ డే భారత ప్రభుత్వం దాన్ని తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్ లిబరేషన్ డేని, హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని జరపాలని చెప్పి కేంద్ర సంస్కృతి శాఖ మంత్రి ఆ టైంలో కిషన్ రెడ్డి గారు, ఇప్పుడు మరి 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 కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. మీరు చేయలేకపోతున్నారు. కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో అధికారికంగా ప్రతి సంవత్సరం జరగాలంటే ఇది భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాతనే చేస్తారు తప్పితే వీళ్ళు చేసే ఆలోచన అయితే లేదు. ఎందుకంటే ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీతో అంటగాగే ఎంఐఎంతో ఉన్న ఈ పార్టీలు డెఫినెట్ గా చేయలేవు. ఈ కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే బీఆర్ఎస్ పార్టీ కానీ ఎట్టి పరిస్థితుల్లో విమోచన దినోత్సవాన్ని జరుపుకోలేదు. ఎందుకంటే వాళ్ళకి పొత్తు కావాలి హైదరాబాద్. ఎందుకంటే ఓవైసీ ఎంఐఎం పార్టీ ఎక్కడి నుంచి వచ్చిందండి? రజాకార్ల పార్టీ కాదా? రజాకార్ల పార్టీ తోటి వీళ్ళ పొత్తు ఎందుకు నాకు అర్థం కావట్లేదు. ఎంతసేపు కూడా వాళ్ళ ఓవైసీ తోటి పొత్తు పెట్టుకుంటారు. సీట్లు కావాలి, ఓట్లు కావాలి, తర్వాత వీళ్ళ 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 అధికారం కావాలి. ఇదే ఆలోచనతోటి వీళ్ళు పొత్తు పెట్టుకుంటారు కాబట్టి విమోచన దినోత్సవాన్ని వీళ్ళు జరుపుకోలేకపోతారు. వెంకటరెడ్డి గారు ఓకే, ఒకసారి బీఆర్ఎస్ నాయకులు రామూర్తి గారు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. రామూర్తి గారు, ఇదేంటి విమోచనమా, విద్రోహమా, విలీనమా? జూన్ 2వ తేదీన ఏమంటాము, సెప్టెంబర్ 17న ఏమంటాము, ఆగస్టు 15న ఏమంటాము, ఏం చెప్తారు? దేశ సమగ్రతను కాపాడే ఏదైతే 47 ఆగస్టు 15నే స్వాతంత్రం వచ్చింది కాబట్టి ఆ సమగ్రతను ఏదైతే దేశంలో ఏదైతే 562 ఏదైతే సంస్థలు కలిసిన తర్వాత ఏకగ్రీవంగా ఒప్పందం, అంటే వాస్తవంగా మెజారిటీగా 47లో కలిసినాయి. దాని తర్వాత జూనాగఢ్ ఏదైతే ఉందో అది 48లో కలిసింది. దాని తర్వాత కాశ్మీర్ కూడా 3-4 నెలల పరిధి, అంటే అక్టోబర్ 47లో కలిసింది. దాని తర్వాత మనది కూడా ఒక 1 ఇయర్ 48లో కలిసింది. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ మిత్రుడు మాట్లాడింది విన్నా, అదే విధంగా అయితే బీజేపీ మిత్రుడు మాట్లాడింది కూడా విన్నా. వాస్తవంగా జునాగఢ్ కూడా ఉన్నది. మరి వాళ్ళు గుజరాత్ లో ఉన్న విషయం మర్చిపోయిందేమో నాకు కూడా అర్థం అవట్లేదు. ఎందుకంటే అక్కడ కూడా జరపాలి కదా మరి విలోనమో, విద్రోహమో, కతో కార్ఖానో. కానీ ఏంటంటే దేశానికి స్వాతంత్రం వచ్చింది కాబట్టి ఆ స్వాతంత్రం వచ్చింది మెజారిటీ కలిసిన రోజును అంటే దేశంలో కలిసిన అన్ని రాష్ట్రాలు యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే మనం కూడా కలిసిన తర్వాత సరే ఏం జరిగింది ఆ చరిత్రలో ఏంటంటే నాణానికి 2 వైపులు ఉంటాయండి. మంచి ఉంటది, చెడు ఉంటది. ఎందుకంటే నిజాం ప్రభుత్వం చాలా గొప్ప పనులు కూడా చేసింది, అందరికి కూడా తెలుసు. ఎందుకంటే వరదలు వచ్చినప్పుడు కానీ, మూసికి ఏదైతే కరకట్ట నిర్మాణం కానీ, అదే విధంగా వెంకటేశ్వర స్వామికి డబ్బులు ఇవ్వడం కానీ, అదే విధంగా ఏదైతే వేస్తంబల గుడి ప్రహారీ గుడి నిర్మాణం కానీ, అదే విధంగా చాలా ఉన్నాయి, యాదగిరి గుట్ట కానీ, ఇలాంటి కార్యక్రమాలు చేసింది వాళ్ళు. అదే విధంగా ఎయిర్పోర్ట్లు కానీ, ఏదైతే రోడ్డు వ్యవస్థ కానీ, రోడ్డు రవాణా వ్యవస్థ కానీ, ఇవన్నీ అభివృద్ధిలో చాలా ఇప్పుడు ఎందుకంటే అప్పుడున్న ఏదైతే 562 సంస్థానాలు నంబర్ 1 సంస్థానంగా ఉన్నది. అదే విధంగా దేశానికి ఆపద వచ్చినప్పుడు ఇండియా చైనాకు యుద్ధమైనప్పుడు కూడా 5,000 కిలోల బంగారాన్ని కూడా ఆయుధాల కొనుగోలుకి ఇచ్చిన ఘనత ఏదైతే నిజాం కూడా మనం కలిసిన తర్వాత, ఇందులో నిజాం భారతదేశంలో విలీనం అయిన తర్వాత కూడా ఆయన రాజ్ ప్రముఖ్ చేసింది. ఎందుకంటే మనం కూడా కొన్ని చూసుకోవాలి. ఎందుకంటే సరే అక్కడ నిజాం ప్రభుత్వం వచ్చిన తర్వాత, నిజాం ప్రభుత్వం పాలించిన తర్వాత 47 నుంచి వెళ్ళి 48 వరకు ఏం జరిగింది, కాసిం రజ్వీ ఏ విధంగా ఏదైతే నిజాంను మిస్ మ్యాచ్ చేసిండు, ఆ విధంగా మనం చాలా అంశాలు చరిత్ర చదువుకున్నది మాత్రం తెలుస్తాయండి. అదే విధంగా ఏంటంటే మనం ఇప్పుడు వాస్తవాలలో ఏంటంటే ఇప్పుడు బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, ఇంకా ఎవరైనా కానీ ఎవరు వచ్చినా కూడా ఆగస్ట్ 15న ఒప్పుకోవాలి అంతే తప్ప కానీ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా. ఇప్పుడు ఎంఐఎం పార్టీ కాసిం రజ్వీ సంబంధించిన ఆనవాళ్ళంటే అదొక కులానికి, మతానికి సంబంధించిన అంశాలుగా మనం చూసుకోవచ్చు. ఎందుకంటే ఒక మతానికి కోసం సంబంధం, ఆ మతం కోసం కొట్లాడుతుంది అనుకోవచ్చు. అదే విధంగా బీజేపీ కూడా అదే కదా, మతం బేస్లోనే వచ్చింది. అదే విధంగా తెలంగాణలో జరిగిన ఎందుకంటే సాయుధ పోరాటం నుంచి వెళ్ళి, అదే విధంగా జల్ జమీన్ జంగల్, అదే విధంగా పీపుల్స్ వాళ్ళు ప్రజా యుద్ధం, అదే విధంగా తెలంగాణ స్వరాష్ట్ర పోరాటాలు, ఇవన్నీ తెలంగాణ ఎప్పటికీ కొట్లాటాయండి. ఇప్పుడు భారతదేశంలో కలవాలన్నా కూడా కొట్లాడింది తెలంగాణ. అదే విధంగా 8 ఏళ్ళు ఉన్న తర్వాత స్వాతంత్రంలో ఏదైతే 48 నుంచి వెళ్ళి ఏదైతే ఇప్పుడు 56 వరకు 8 సంవత్సరాలు మాత్రమే, 8 సంవత్సరాల కలిపి ఏదైతే ఒక స్వరాష్ట్రంగా అస్తిత్వాన్ని వచ్చిన తర్వాత అస్తిత్వాన్ని కూడా కోల్పోయేటట్టు తీసుకుపోయి మళ్ళీ ఏదో భాషా ప్రతిపాదికన తీసుకుపోయి ఆంధ్రప్రదేశ్ కలిపిన తర్వాత అప్పుడు నెహ్రూ కూడా కలిపినప్పుడు కొంచెం బాధపడ్డాడు. కానీ ఏం జరుగుతుందని కూడా చెప్పిండు. ఎందుకంటే అప్పుడు క్లియర్ గా చెప్పడం జరిగింది. ఎందుకంటే खूबसूरत తెలంగాణకు నటకటి ఆంధ్ర సే మిలావట్ హో రही है, ఓ మిలావట్ సహీ తో సహీ వర్నా కభీ భీ జుడ్ సక్తే అని చెప్పిండు.
ఎందుకంటే వాళ్ళు చేసిన పాపం వాళ్ళు తుడుచుకున్నారు కాబట్టి వాళ్ళు ఇచ్చినా అని పలుమార్లు చెప్పడం అవసరం లేదు. ఎందుకంటే 60 ఏళ్ల గోస. ఎందుకంటే ఒక మంచి తెలంగాణను తీసుకుపోయి ఆంధ్రప్రదేశ్ లో కలిపిన తర్వాత 60 ఏళ్ళు దోపిడీకి గురైన తర్వాత మళ్ళీ తిరిగి మనకి ఇస్తే అది ఎంత ఘోరం అండి. ఇప్పుడు ఒక ఆవు ఉన్నదండి, ఒక పాలిచ్చే ఆవును తీసుకెళ్లి వాస్తవంగా చెప్పాలంటే ఒక 60 ఏళ్ళు వేరే రోజుల దగ్గర పెట్టి తీసుకుపోయి వాళ్ళ దగ్గర కట్టేసుకొని మొత్తం పిండి బక్కచిక్కి ఇచ్చిన తర్వాత దాదాపు 9.5 ఏళ్ళు మళ్ళీ చక్కదిద్దడానికి ప్రయత్నం చేసినాం. ఎందుకంటే 9.5 ఏళ్ళు 10 ఏళ్ల నుంచి వెళ్ళి తెలంగాణ మళ్ళీ అస్తిత్వాన్ని గౌరవ కేసీఆర్ గారి ద్వారా వాస్తవం ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అన్ని పార్టీలు కేసీఆర్ గారితో కలిసి పోరాటం చేసిన, అన్ని కులాలు అన్ని మతాలు, కొంతమంది రాజీనామా చేయకుండా కూడా ఇంట్లో వండుకున్నా కూడా వాళ్ళను ఏ విధంగా చేసినామో మీరు కూడా ఉద్యమకారుడు మీకు కూడా తెలుసు ఏ విధంగా పోరాటం చేసినాం అన్నది ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే రాజకీయాలు ఉంటాయి భారతదేశంలో, ఉండే అనట్లేదు, కానీ అది దేశ సమగ్రతను కాపాడే విధంగా ఉండాలి తప్ప ఓకే రామూర్తి గారు ఓకే 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 అందసత్యం గారు. తెలంగాణ సరే ఇప్పుడున్న 8 రాష్ట్రాలు 8 జిల్లాలు కాకుండా దరిదాపు మహారాష్ట్ర గెలిచినటువంటి 5 జిల్లాలు, కర్ణాటక గెలిచినటువంటి 3 జిల్లాలు, 1956లో భాషా ప్రయుక్త రాష్ట్రాలు వచ్చినప్పుడు అవి ఏ మెజారిటీ భాష మాట్లాడేటువంటి వాటిని గమనంలోకి తీసుకున్నప్పుడు ఆ విధంగా కలిపారు. కానీ నిజాం వ్యతిరేకత అనేటువంటిది ఫస్ట్ ప్రారంభమైంది భాష మీద. తెలంగాణలో 90% మంది తెలుగు మాట్లాడితే 10% మంది ఉర్దూ మాట్లాడారు. 10% మంది మాట్లాడే ఉర్దూని అధికార భాషగా చేస్తే దీనికి వ్యతిరేకంగా శ్రీకృష్ణదేవరాయ నిలయాన్ని స్థాపించి భాషా ఉద్యమంగా ప్రారంభమైంది. దానికి ఆనాడు దీని నిర్మాణానికి దీని ఖర్చులకు ఎక్కువ ఇచ్చింది కృష్ణా జిల్లాలో, అప్పటికి నల్గొండ జిల్లాలో గడవలేదు, మునగాల పరగన. మునగాల జమీందారు, నడిగూడెం జమీందారు అంటారు, మునగాల పరగణాలు ఉంది. నాయని వెంకటరంగారావు గారు ఈ శ్రీకృష్ణదేవరాయ భాషా నిలయాన్ని స్థాపించడంలో ప్రముఖ పాత్ర వచ్చిండు. అప్పటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా భాషా ఉద్యమం, తెలుగు మాట్లాడే వాళ్ళని అవమానించకుండా ఉండటం, తెలుగు భాష వాళ్ళని గౌరవించడం ఇలా ప్రారంభమైంది. దాని పరిణామ క్రమంలో ఆంధ్ర మహాసభ ఏర్పడింది. ఈ ఆంధ్ర మహాసభ కార్యక్రమాల్లో ఆనాడు భావజాలం, ప్రత్యేక పార్టీలుగా పాల్గొన్నది కానీ భావజాలం, కాంగ్రెస్ భావజాలం, కమ్యూనిస్టు భావజాలం, తర్వాత కొంతమంది ఆర్య సమాజకు చెందినటువంటి వాళ్ళు ఏ పార్టీకి చెందరు, అటువంటి వాళ్ళందరూ కాలుపడి ఆంధ్ర మహాసభ కార్యక్రమాన్ని నిర్వహించారు. అంతా కలిసి నిర్వహించినటువంటి స్థితి కొంత దూరం కొనసాగిన తర్వాత 8వ ఆంధ్ర మహాసభ తర్వాత టర్న్ అయింది. ఏమిటి ఇది? నిజాం అంటే ఆనాడు 60% ప్రభుత్వ భూమి ఉంది, 30% జాగీర్దారుల కింద ఉంది, 10% నిజాం సొంత భూమి ఉంది. కుటుంబ ఖర్చుల కోసం ఆ కుటుంబ ఖర్చులకు ఉన్నటువంటి భూమే 10,000 చదరపు కిలోమీటర్ల భూమి ఆయన సొంత ఖర్చుల కోసం ఉంచుకుంటారు. జమీందారులు మొత్తం రైతుల మీద ఉన్నటువంటి భూముల్ని వాళ్ళ పేరు మీద రాయించుకొని వాళ్ళని కౌలుదారులుగా మార్చేసారు. దీంతో అటు భాషా వ్యతిరేకత, ఇటు జమీందారు వ్యతిరేకత, నిజాం వ్యతిరేకత 3 ఒక కాంపోనెంట్స్గా ఒకటై ఆ నిజాం వ్యతిరేక పోరాటం కొనసాగింది. కానీ 8వ ఆంధ్ర మహాసభ చిలుకూరులో జరిగిన తర్వాత, ముఖ్యంగా 46లో కడవెండిలో దొడ్డి కొమరయ్య హత్య జరిగిన తర్వాత సాయుధ పోరాటంగా టర్న్ అయింది. ఎప్పుడైతే భూస్వామ్య వ్యతిరేక పోరాటం జరిగిందో అప్పుడు ఆనాటి కాంగ్రెస్ భావజాలం ఉన్నటువంటి కొండా వెంకటరామరెడ్డి, భూమిరుగల రామకృష్ణారావు, మందోల నరసింహారావు వీళ్ళందరూ పక్కకు తప్పుకురు. వాళ్ళు వేరే ఆంధ్ర మహాసభ నిర్మించుకుర్రు. కానీ ఆంధ్ర మహాసభ కార్యక్రమాలు ఇక కాగితాలకే పరిమితమైనవి, వాళ్ళ ఆధ్వర్యంలో పనిచేసినటువంటిది. రావినారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి ఆధ్వర్యంలో ఆంధ్ర మహాసభ కార్యక్రమాలు ఉధృతంగా కొనసాగి అదే కొమరయ్య హత్య తర్వాత 46లో సాయుధ పోరాటానికి జరిగింది. అది 46 నుంచి 51 వరకు జరిగింది. ఆ పాటికే దరిదాపు 48 నాటికే దరిదాపు 10 లక్షల ఎకరాలు పంపిణీ చేయటం, 3,000 ఎకరాల్లో ప్రజల ఆధ్వర్యంలో ప్రజాపాలన, ఇప్పుడు మనం ప్రజాపాలన అంటున్నాం, ఆనాడు అట్లా ప్రజల ఆధ్వర్యంలోనే రాజ్యాలు ఏర్పడ్డాయి. ఆ స్థితి కొనసాగింది 48 వరకు. 48 సెప్టెంబర్ 13 నాడు ఇండియన్ యూనియన్ కలవాల్సిందే, వేరుగా ఉండటానికి వీల్లేదని చెప్పేసి సర్దార్ పటేల్ ఆధ్వర్యంలో హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆపరేషన్ పోలో పేరు మీద 13th నాడు ఎంటర్ అయ్యారు. 17th కల్లా 4 రోజుల్లో అటు బీదర్ వైపు నుంచి ఇటు కోదాడ వైపు నుంచి ఇండియన్ యూనియన్ సైన్యాలు ఎంటర్ అయినాయి. ఎంటర్ అయిన తర్వాత 4 రోజుల్లో లొంగిపోయాడు. 17 నాడు
మనం నిజాం లొంగిపోయినటువంటి దినంగా పాటిస్తున్నాం. ఆ తర్వాత కూడా కమ్యూనిస్టులు భారతదేశ వ్యాప్తంగా కూడా ఇటువంటి సాయుధ పోరాటాలు ఉన్నాయి. తెలంగాణలో ఉంది సాయుధ పోరాటం, బెంగాల్లో తెబాగా సాయుధ పోరాటం ఉంది, మహారాష్ట్రలో వర్లీ సాయుధ పోరాటం ఉంది, కేరళలో తిరువనుకూరు తిరుగుబాటు ఉంది. ఇటువంటివన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా భూ సమస్యకు సంబంధించినటువంటివే. ఆనాడు ఎప్పుడో 1792లో కారణవాలీసు భూస్వామ్య జమీందారు విధానాన్ని సృష్టించాడు. ఆ జమీందారు విధానం కాలక్రమేణా 562 ఈ ఉన్నటువంటి సంస్థానాల్లో కొనసాగినాయి, కొంత గ్రేడ్ల తేడా. అట్లాగే వాటికి వ్యతిరేకంగానే జమీందారులు జాగీర్దారులకు వ్యతిరేకంగా భూ సమస్య మీద రైతాంగ తిరుగుబాట్లు, నేను చెప్పిన తిరుగుబాట్లన్నీ వచ్చినాయి. ఈ తిరుగుబాట్లన్నీ ఏకం చేసి చైనా లెక్క విముక్తి చేయొచ్చు అన్నటువంటి అండర్స్టాండింగ్ లో సాయుధ పోరాటం 48 నుంచి 51 వరకు సాయుధ పోరాటం కొనసాగింది. 46లో స్టార్ట్ అయ్యి 51 కొనసాగింది. సర్దార్ ఇండియన్ యూనియన్ సైన్యం ఎంటర్ అయిన తర్వాత మరొక 3 ఏళ్ళు ఇది కొనసాగింది. కానీ ఆ తర్వాత పరిస్థితులు లేవనటువంటి భాగంగా జాతీయ అంతర్జాతీయ పరిస్థితుల్లో భాగంగా సాయుధ పోరాటం విరమించబడింది. 46 నుంచి 48 వరకు 2000 మంది ప్రాణాలు పోగొట్టుకురు. 48 నుంచి 51 వరకు మరొక 2000 మంది ప్రాణాలు పోగొట్టుకు, దరిదాపు ఒక 4000 మంది దీంట్లో అమరులయ్యారు. ఇది జరిగినటువంటి విషయం. కాబట్టి ఇప్పుడు సహజంగానే దీని వారసత్వం 48 నుంచి మొన్నటి వరకు కూడా సాయుధ పోరాట వారసత్వాన్ని కమ్యూనిస్టులే కొనసాగించారు. చాకల ఐలమ్మ కమ్యూనిస్టులనే కొనసాగింది. ఇప్పుడు కొమరయ్య ఆ ఊరు సర్పంచ్ కానీ మేనళ్ళు కానీ వాళ్ళు కమ్యూనిస్టులనే కొనసాగారు. ఇదంతా నడిచింది. కానీ ఇప్పుడు వచ్చే వరకల్లా ఆ వారసత్వం ఎవరు చెందాలి అనేటప్పుడు ఏ పార్టీకి అనుగుణంగా ఆ పార్టీలు అన్వయించి చెప్పుకుంటారు. మేమే కారణం అని చెప్పుకుంటున్నారు. వాస్తవానికి మరి నిజమే కదా. మనం నేను ఎనలిస్ట్గా నిజాలే చెప్పాలి. ఆ సాయుధ పోరాటం చేసింది కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో అయినా మరి ఇండియన్ యూనియన్ అంటే నైజాంని సరెండర్ చేయించడానికి యూనియన్ సైన్యాలు ఎంటర్ కావడానికి హోమ్ మినిస్టర్ డెసిషన్ తీసుకుంది నెహ్రూ కానీ, హోమ్ మినిస్టర్ సర్దార్ పటేల్ కానీ తీసుకుంది కాంగ్రెస్ పార్టీ కదా. కాబట్టి మా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే నైజాం విముక్తి అయిందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్పుకునే అవకాశం ఉంది. అట్లాగే సాయుధ పోరాటానికి నాయకత్వం వచ్చింది మేము కాబట్టి ఆనాడు జమీందారుల తరఫున 40 నుంచి 51 వరకు సర్దార్ పటేల్ సైన్యం అణిచివేయడం వల్ల మళ్ళీ జమీందారులు జాగీర్దారులు గ్రామాలకు వచ్చి మళ్ళీ భూములు తిరిగి స్వాధీనం చేసుకుర్రు. ఇది తెలంగాణకు నష్టమే జరిగింది తప్ప లాభం జరగలేదు అనేది కమ్యూనిస్టుల యొక్క వాదన. అట్లా ఎవరి వాదన వాళ్ళకి ఉంది. ఇప్పుడు బీజేపీ వాస్తవానికి ఆనాటి జనసంఘ్ కానీ బీజేపీ కానీ పాత్ర లేనిది వాస్తవమే. తెలంగాణ సాయుధ పోరాటం కానీ ఆంధ్ర మహాసభ కార్యక్రమాలు కానీ పాత్ర లేనిది వాస్తవమే. కానీ భారతదేశంలో విలీనం కావటానికి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులు రావడానికి సర్దార్ పటేల్ కారణం కాబట్టి సర్దార్ పటేల్ ఐరన్ మ్యాన్ అని చెప్పేసి ఓన్ చేసుకుని ఆ పేరు మీద ఇవాళ విమోచన దినోత్సవం చేస్తామని చెప్పేసి బీజేపీ ప్రకటిస్తుంది. ఎవరి వాదన వారికే ఉంది. ఇవాళ ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో మనం ఆలోచించాల్సింది ఏమిటంటే విలీనం అనేటువంటిది ఒక భిన్నాభిప్రాయం. ఆ తర్వాత అసలు వాస్తవానికి ఇవాళ నక్సలైట్లు అసలు ఆనాడు సాయుధ పోరాటం విరమించడమే తప్పు, అది కొనసాగితే ఇప్పటికల్లా దేశం విముక్తి అయ్యేదని వాళ్ళ వాదన. కాబట్టి రకరకాల వాదనలు ఉన్నాయి. ఈ వాదనలన్నీ కూడా మనం డిబేట్లో పెట్టొచ్చు, వినాల్సిందే. అయితే ఇప్పుడు ఆలోచించాల్సింది ఏమిటంటే ఆనాడు తెలంగాణ విముక్తిలో పెద్ద భూస్వామి నిజాం, ఆయన కింద తెలంగాణలో 10% భూమి ఉంది. అట్లాగే జాగీర్దారుల కింద దరిదాపు తెలంగాణలో సుమారు 500 మంది భూస్వాముల కింద ఉంది. మీరు మన రెఫరెన్స్ బుక్స్ చూస్తే విష్ణూర్ దేశ్ముఖ్ కింద కడవెండి జమీందారు కింద 50,000 ఎకరాలు ఉంది. అట్లాగే ఎర్రబాటి దొరల కింద దరిదాపు 30,000 ఎకరాలు ఉంది. కుమ్మరకుంట్ల 30,000 ఎకరాలు ఉంది. మరిపేట దొరల కింద 25,000 ఎకరాలు ఉంది. ఇట్లా 1000 ఎకరాలు జాగీర్దారు జమీందారుల కింద ఉంది. కాబట్టి నిజాము పెద్ద ల్యాండ్ లార్డ్, ఆ తర్వాత ఇటువంటి ల్యాండ్ లార్డ్స్ అందరూ నిజాముకు సపోర్ట్గా రెవెన్యూ కలెక్షన్ చేసి ఇచ్చిన వాళ్ళే. కాబట్టి ఇక్కడ మనం లెసన్స్ తీసుకోవాల్సింది ఏమిటంటే దీనివల్ల ఏం లాభం జరిగిందంటే ఇటువంటిదే ఇతర రాష్ట్రాల ప్రాంతాల తిరుగుబాటు జరగటం వల్ల భూ సంస్కరణల చట్టం తేవాల్సి వచ్చింది. 1972లో భూ సంస్కరణల చట్టం తీసుకురావాల్సి వచ్చింది. అలా తర్వాత అట్లాగే రాజభరణాలు రద్దు చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఇటువంటి సంస్థానాధీశులకు ఇచ్చే రాజభరణాలు రద్దు చేయాల్సి వచ్చింది. పబ్లిక్ ప్రాపర్టీని పబ్లిక్ ప్రాపర్టీగా ఉండాలని చెప్పేసి ఆనాడు జమీందారులు స్థాపించిన బ్యాంకులన్నింటినీ కూడా జాతీయం చేసింది.
ఇటువంటి మంచి పనులు ఈ సాయుధ పోరాటం ఒత్తిడి, ఇటువంటి పోరాటాలు దేశవ్యాప్తంగా జరగటం వల్ల ఇటువంటి మంచి పనులు జరిగినాయి. కాబట్టి ఆ యాస్పెక్ట్లో చూసి ఇవాళ తెలంగాణలో సమగ్ర అభివృద్ధికి, తర్వాత ఈ వెల్త్ కాన్సన్ట్రేషన్, ఇంకా పేదలు ఉన్నారా, ఉంటే వాళ్ళ చేతుల్లో ఎందుకు భూమి లేదు, భూ సంస్కరణ చట్టం తెచ్చారు. పివి నరసింహారావు సమయంలో భూ సంస్కరణ చట్టం తీసుకొచ్చారు ఇక్కడ కూడా. కాబట్టి భూ సంస్కరణ చట్టం తెచ్చినా ఎందుకు ల్యాండ్ రీడిస్ట్రిబ్యూషన్ జరగలేదు, తర్వాత ఇంకా పేదలు ఎందుకు కొనసాగుతారు, ఈ డిఫరెన్సెస్ ఎందుకు, ఈ డిస్ట్రిబ్యూషన్లో డిఫరెన్సెస్ కొనసాగుతున్నాయి, ఈ ఆస్పెక్ట్లో ఆలోచించి ఆ సమస్యల పరిష్కారం అయితే మనకు తెలంగాణలో బెనిఫిట్ జరుగుతుంది. కాబట్టి ఆ ఆస్పెక్ట్లో ఆలోచిస్తే మంచిది అనేది నాకున్నటువంటి అభిప్రాయం. ఓకే సార్, అందసత్యం గారు. మొత్తానికి లింగం యాదవ్ గారు, ఎస్, ప్రజాపాలన అని మీరు చెప్తున్నారు, ప్రజాపాలన దినోత్సవం. సో ఎప్పుడైతే మీరు డిసెంబర్ 7, 2023లో అధికారంలోకి వచ్చిర్రో ఆ రోజు చెప్పారు మాది ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన. ఓకే, దీంట్లో తెలంగాణ విమోచనాన్ని ఎందుకు మీరు అధికారికంగా జరపట్లేదు? కేవలం బీజేపీ మాత్రమే, సర్దార్ వల్లభాయ్ పటేల్ అప్పుడున్న హోంశాఖ సహాయ మంత్రి, సో ఆయన ఓన్ చేసుకునే కార్యక్రమం బీజేపీ చేస్తున్న క్రమంలో కాంగ్రెస్ ఎందుకు అధికారంలో రాకముందు ఒక మాట, వచ్చిన తర్వాత ఒక మాట మాట్లాడుతున్నారు? సో చెప్పండి. అండి, బీజేపీ మొదటి నుంచి కూడా ఇతరులను ఓన్ చేసుకోవడం వాళ్ళకి తెలిసింది చరిత్ర. వాళ్ళ చరిత్ర బీజేపీ, ఈ దేశంలో బీజేపీ ఆర్ఎస్ఎస్ చరిత్ర ఏంటంటే ఇతరుల్ని ఓన్ చేసుకోవడం. అసలు సర్దార్ వల్లభాయ్ పటేల్ కు బీజేపీకి ఏం సంబంధం అండి? సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆనాడు ఆపరేషన్ పోర్లో ఆనాడు ఉన్నటువంటి ప్రధాని నెహ్రూ గారి ఆదేశాల మేరకే ప్రధానమంత్రి నెహ్రూ ఉండి హోంశాఖ మంత్రిగా ఆనాడు పటేల్ గారు ఉంటే వాళ్ళ ఆధ్వర్యంలో జరిగింది. ఇదే పటేలు ఆర్ఎస్ఎస్ ను బ్యాన్ చేసింది కూడా పటేలే కదా. నేను ఏమంటున్నానంటే ఆయన జీవితం అంతా కూడా ఆర్ఎస్ఎస్ కు వ్యతిరేకం ఉన్నటువంటి వ్యక్తి. వీళ్ళకేం తెలుసండి? అందుకే నేను చెప్తున్నా, వీళ్ళు చరిత్ర తెలుసుకొని మాట్లాడితే బాగుంటది. పటేల్ వాళ్ళకేం సంబంధం చెప్పానండి? ఇవాళ నేను అడిగిన ప్రశ్న ఏంది? మరి జునాగఢ్ కూడా ఆనాడు 1947లో ఈ దేశంలో ఇండియన్ యూనియన్ లో భాగం కాలే. మరి అక్కడెందుకు మీరు ఈ దేశ ప్రధాని, ఈ దేశ హోం మంత్రి అదే గుజరాత్ కు సంబంధించిన వాళ్ళు కదా, మరి అక్కడెందుకు వారోత్సవాలు చేస్తలేరు? దానికి సమాధానం లేదు. ఎంతసేపు ఏది పడితే అది విద్వేషాలు మాట్లాడడం. వీళ్ళ చరిత్ర తెలుసుకొని చదవమంటారు. నేను ఏమంటున్నానంటే, మీరు భారతదేశము జాతీయ ఉద్యమంలో గాని ఆనాడు, ఇప్పుడే పెద్దలు చెప్పిన, నేను కూడా గతంలో చెప్పా, ఆనాడు నిజాంకు, జాగీర్దార్లకు, జమీందార్లకు వ్యతిరేకంగా పోరాటంలో గాని వీళ్ళు ఉన్నటువంటి మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ గాని, తర్వాత వచ్చిన జనసంఘ్ గాని ఎక్కడైనా పాల్గొన్నట్టు ఎక్కడైనా చరిత్ర ఉందా అండి? అసలు వీళ్ళకి ఏం సంబంధం అండి? చరిత్ర వక్రీకరించడం వీళ్ళు కావాలి, దీని పేరు మీద విద్వేషాలు చేయాలి. అరే ఇవాళ ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన డే, పీపుల్స్ గవర్నెన్స్ డే సెలబ్రేట్ చేస్తుంది. మరి దాని మీద భాగస్వామి కండి. మీకు ఇవాళ దీని పేరు మీద అంటే ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ఇవాళ అన్ని భిన్న సంస్కృతులకు, ఇక్కడ తెలంగాణ ప్రాంతానికి అన్ని మరాఠా, కన్నడ, ఇతర నార్త్ ఇండియన్స్ అందరూ కూడా కలిసిమెలిసి ఉన్నటువంటి ప్రాంతం హైదరాబాద్. ఆనాడు హైదరాబాద్ స్టేట్, ఇవాళ తెలంగాణ రాష్ట్ర స్టేట్. మరి ఇక్కడ విద్వేషాలు రెచ్చగొట్టాలి. వీళ్ళకి కావాల్సింది ఒకటే అండి, మాట్లాడితే పటేల్ మీకు ఏం సంబంధం అండి? భారతీయ జనతా పార్టీకి పటేల్కి ఏదైనా సంబంధం ఉందా చెప్పండి? కనీసం చరిత్ర చెప్పండి. ఓకే, మనం ఒకసారి వెంకటరెడ్డి గారితో మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు చెప్పండి. మీకు భారతీయ జనతా పార్టీకి అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్కు ఏం సంబంధం? ఎందుకంటే ఇప్పుడు ఏదైనా కూడా ఎవరు మంచి పనులు చేసినా కూడా డెఫినెట్ గా ఓన్ చేసుకోవచ్చు. కానీ వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ఓన్ చేసుకోదు కదా సర్దార్ వల్లభాయ్ పటేల్ని. కాంగ్రెస్ పార్టీ ఓన్ చేసుకోదు. కాంగ్రెస్ పార్టీ నెహ్రూకు వ్యతిరేకంగా మరి ఏదైతే డిసిజన్ తీసుకున్నారో ఆ టైం నుంచి మరి వ్యతిరేకంగా మాట్లాడతారు. ఆయన మాట వినలేదే. కాశ్మీర్ని ఎవరిచ్చారండి? నెహ్రూ కాదా? అప్పుడు ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కాదా? సర్దార్ వల్లభాయ్ పటేల్ రెసిస్ట్ చేసినా కూడా ఇవ్వద్దు, దానికి స్వయం ప్రతిపత్తి ఇవ్వద్దు, ఇట్లా విభజన జరిగినప్పుడే మరి కాశ్మీర్ సమస్యకి, యాక్చువల్గా కాశ్మీర్ సమస్యకి మూల సిద్ధాంతం ఎవరు? మూల కర్త కర్మక్రియ ఎవరు? నెహ్రూ కాదా? ఇప్పటికి మనం పోరాటం చేసుకుంటాము. ఇప్పటికి మనం ఎంతో మంది మరి కాశ్మీర్ కోసం మనం ఇది ఒక ఇండిపెండెంట్ గా మన దాంట్లో కలపాలంటే అప్పుడు రాసిచ్చింది ఎవరు? జిన్నాకి. పాకిస్తాన్ రాసిచ్చింది ఎవరు? నెహ్రూ కాదా? ఎన్నో సార్లు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మనం ఇట్లా చేసుకుందాం, అది చేసుకుందాం, భారత యూనియన్ ఇలా ఉండాలంటే ఆ రోజు మరి నెహ్రూ వినలేదు. నేనేమంటున్నా, ఇంతకుముందు జునాగఢ్ గురించి మాట్లాడుతా ఉన్నా.
జునాగఢ్ లో రజాకార్ల పాలన జరిగిందా? జునాగఢ్ లో వేల మంది ఆకులు బాచిర్రా? జునాగఢ్ లో బట్టలెప్పి బతుకమ్మని ఆడిపించిర్రా? జునాగఢ్ లో బాయిల తోసి మరి వేల మందిని చంపిర్రా? ఏ విధంగా మాట్లాడతారు నాకు అర్థం కాదు. ఈ లిబరేషన్ డే ఎందుకు జరుపుకుంటున్నాం? ఎస్, 560 సంస్థానాలని భారత యూనియన్ కలిపింది, డెఫినెట్ ఎస్, కరెక్టే. జునాగఢ్ కి దీనికి సెపరేట్ గా తేడా ఉంది, అది గమనించాలి. ఎంతసేపు జునాగఢ్ ఎందుకు జరుపుకోవాలంటే ఈ రజాకార్ల పాలన నుంచి విముక్తి కల్పించాలనే ఆలోచనతోటి ఆ రోజు ఎంతమంది చచ్చిపోయారు దాని గురించి మాట్లాడరా మీరు? వాళ్ళకి ఒత్తాసు పలుకుతారు. ఇప్పటికి కూడా ఎంఐఎం పార్టీకి ఎంఐఎం పార్టీ మీరే చెప్పారు కదా, ఇంటిగ్రేషన్ డే, హైదరాబాద్ ఇంటిగ్రేషన్ డే మేము రాష్ట్రంలో అధికారంలో వచ్చినాక చేస్తామని కూడా మీరు రేవంత్ రెడ్డి గారు ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నోసార్లు చెప్పారు. ఇది ప్రజాపాలన విభక్తి దినోత్సవం ఎట్లయితుంది నాకు అర్థం కావట్లేదు. ఏ విధంగా అవుతుంది? వేల మందిని ఆశలు బాసిన తర్వాత వేల మందిని చంపిన ఈ రజాకార్ల పాలన, ఈ నిరంకుశ పాలన, ఈ నిజాం పాలన నుంచి విముక్తి కల్పిస్తే విమోచన దినోత్సవం జరుపుకోవాలి కానీ మరి ప్రజాపాలన దినోత్సవం ఏంది నాకు అర్థం కావట్లేదు. ఇదేం పేరు నాకు అర్థం కావట్లేదు. ఎవరిని ఒప్పించడానికి, ఎంఐఎం పార్టీని ఒప్పించడానిక, రజాకారులను ఒప్పించడానిక, రజాకారుల పార్టీని ఒప్పించడానిక, వాళ్ళతో పొత్తు పెట్టుకోవడానిక? ఇదా మీరే మాట్లాడేది? ఇది తప్పు. డెఫినెట్ గా ఈ తెలంగాణ చరిత్రని వక్రీకరిస్తా ఉన్నారు. తెలంగాణ చరిత్రను వక్రీకరించి ఈ రోజు ఓటు దండుకోవడానికి, ఓటు బ్యాంక్ పాలిటిక్స్ కోసం కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తా ఉంది. మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే దమ్ము ధైర్యం చెప్పండి, విమోచనం అంటారు దాన్ని, కానీ ప్రజాపాలన ఎట్లయితే లిబరేషన్, హైదరాబాద్ లిబరేషన్ జరిగింది, నాట్ ఈవెన్ ఇంటిగ్రేషన్, నాట్ ఈవెన్ మర్జింగ్ ఎట్లయితుంది అండి ఇది? సో డెఫినెట్ గా ఇది విమోచన దినోత్సవం జరుపుకోవాలని ఎన్నో మరి ఏండ్ల నుంచి పోరాటం చేస్తా ఉంటే ప్రతిసారి అవకాశం వచ్చినప్పుడల్లా పేర్లు మార్చి వాడుకుంటున్న పరిస్థితి పార్టీలది కనపడతా ఉంది. ఇది భారతీయ జనతా పార్టీది ఒకటే స్టాండ్. ముందు నుంచి ఇప్పటి వరకు కూడా తెలంగాణ విమోచన దినోత్సవం జరుపుకోవాలి, హైదరాబాద్ విమోచన దినోత్సవం జరుపుకోవాలనే ఆలోచనతోటే. అందుకే మీరు జరపట్లేదు కాబట్టి అంతమంది పార్టీలు కూడా, కేసీఆర్ గారు కూడా ఎన్నోసార్లు చెప్పారు 2014 కంటే ముందర. ఓకే, పీరెడ్డి గారు ఒక నిమిషం. లింగం యాదవ్ గారు, పార్టీలు అవకాశం వచ్చినప్పుడల్లా, అధికారంలోకి వచ్చినప్పుడల్లా పార్టీల స్టాండ్ మారుతుంది. మిత్రుడు మాట్లాడితే జునాగఢ్ ఏం జరిగిందని, జునాగఢ్ కూడా ఆనాడు ఇండియన్ యూనియన్ కలవడానికి సిద్ధంగా లేదండి. ఆనాడు ఇండియన్ యూనియన్ కలవకుండా పాకిస్తాన్ లో కలుపుతున్నారు. అక్కడ ఉన్నటువంటి బాబీ డైనాసిటీ, అక్కడ ఉన్నటువంటి కింగ్ ముస్లిం బాబీ డైనాసిటీ, వీళ్ళ చరిత్ర తెలియదు, అక్కడ ఏం జరగలేదు అంటున్నారు. మరొకసారి చెప్పండి, జునాగఢ్ ఏం జరిగిందో. ఆనాడు జునాగఢ్ బాబీ డైనాసిటీ కింగ్ ఖాన్ గారు పాకిస్తాన్ లో కలుస్తామని చెప్పారు. జునాగఢ్ పాకిస్తాన్ లో కలుస్తాం అన్నాడు. అందుకే అక్కడ కూడా లిబరేషన్ వచ్చింది. సంవత్సరాలు ఉన్నాయి దాంట్లో. కాశ్మీర్ కూడా ఇవాళ అరే జునాగఢ్ ఉన్నది ఆనాడు ముస్లిం కింగ్స్ బాబీ డైనాసిటీ. ఆ ముస్లిం కింగ్ ఆనాడు జునాగఢ్ ఏమన్నాడండి, పాకిస్తాన్ లో కలుస్తామన్నాడు. అంటే మీరు అక్కడ ఏం దుర్మార్గాలు జరగలేదంటారు. ఇది బీజేపీ చరిత్ర. ఓకే, లింగం యాదవ్ గారు, ఎంత గొప్ప చరిత్ర అండి. తెలివికి లింగం యాదవ్ గారు, గొప్ప చరిత్రకారులు రామూర్తి గారు, నేను ఒక్కటి చెప్తాను, నేను హాఫ్ సెకండ్ ఫినిష్ చేస్తా. నేను ఏమంటున్నానంటే, ఇవాళ అమిత్ షా గారు ఏదైనా నిర్ణయం తీసుకుంటే నరేంద్ర మోడీ అనుమతి ఉంటుందా, లేకపోతే అమిత్ షా గారు హోంమంత్రి కాబట్టి కేంద్ర ప్రభుత్వం
ప్రధానమంత్రి అనుమతి లేకుండా సొంత నిర్ణయాలు తీసుకుంటాడా? ఒకసారి చెప్పండి వాళ్ళు. ఓకే, అంటే ఓకే. ఏది లింగం పడితే యాదవ్. నోటికి సరే, సరే, సరే. వచ్చినట్టు ఓకే, ఓకే, ఒక నిమిషం మాట్లాడకండి. ఓకే, ఓకే. ఒక్క నిమిషం. రామ్మూర్తి సరే, గారు. ఇప్పుడు ఏంటంటే శ్రీనివాస్ గారు, ఏంటంటే అదే విమోచనమా లేకపోతే వినీలమా అన్నది సరే ఏ పేరుతో పిలుచుకున్నా భారతదేశంలో హైదరాబాద్ రాష్ట్రం సంస్థానం కలిసింది వాస్తవం. అదే విధంగా పోరాటం ఏదైనా, నేనేమంటున్నా, రజాకార్ల మీద తెలంగాణ ప్రజలు పోరాటం చేసిన, అదే విధంగా తెలంగాణ సాయుధ పోరాటం అందరికి తెలుసు. అదే విధంగా జల్ జమీన్ జంగల్ గురించి కానీ, అదే విధంగా పీపుల్స్ వార్ ప్రజల యుద్ధం కానీ, అదే విధంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం, తొలి దేశం మలి దేశం. తొలి దేశంలో 369 మంది, దాని తర్వాత 1200 మందిని ఎవరు చంపినా కూడా పోయింది తెలంగాణ ప్రజల ప్రాణాలే. ఎందుకంటే ఇప్పుడు కాసిం రజ్వీ ఏ విధంగా చేసిండు, ఎంత అరాచకం చేసిండు అన్నది వాస్తవంగా అందరికి తెలుసు. దాని తర్వాత ఆయనను అయితే వెంటనే అరెస్ట్ చేసి జైలు పంపిన తర్వాత 1957 సెప్టెంబర్ 11 విడుదల చేసింది ఎవరు? పాకిస్తాన్ పారిపోయేటట్టు చేసింది ఎవరు? ఇది కూడా మనం ఒకసారి ఆలోచించుకోవాలి. అదే విధంగా సరే, ఇప్పుడు మతం పేరు మీద రుద్దాం అనుకున్న అయితే బీజేపీ కూడా ఒకటి చెప్తున్నా, ఆఖరికి మహాభారత సంకలనం కూడా ఏ అయితే 11 సంవత్సరాల పరిశోధన కూడా పైసలు ఇచ్చింది ఎవరన్నది కూడా మీరు తెలుసుకోండి. ఎందుకంటే ఇవన్నీ చాలా ఉంటాయి అంశాలు. ఇప్పుడు ఏమని మాట్లాడుకున్నా గొర్రె కషాయాన్ని నమ్మినట్టు మేము వాస్తవంగా తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత ఏదైతే 48లో మేము కాంగ్రెస్ నమ్మినాం కాబట్టి తర్వాత మమ్మల్ని కలిపి మోసం చేసిన తర్వాత 60 ఏళ్ళు కొట్లాడితే మళ్ళా సంపిల్లు తెలంగాణ సాయుధ పోరాటం కానీ, అదే విధంగా ఏదైతే పీపుల్స్ వార్ ఉద్యమాలు కానీ ప్రతి ప్రాణాన్ని తీసింది. ఎందుకంటే తొలి దశలో కూడా ప్రాణాలు తీసింది అప్పుడు ఇందిరాగాంధీ, దాని తర్వాత మలి దశలో ఇందిరాగాంధీ, నెహ్రూ కూడా కాలయాపన చేసి. ఎందుకంటే హైదరాబాద్ రాష్ట్రంలో కాసిం రజ్వీ చేస్తున్న అరాచకాలను ఎన్నిసార్లు పటేల్ గారు వివరించినా కూడా నిమ్మకి నీరెత్తినట్టు కొన్ని సెక్షన్స్ అడ్డం వస్తున్నాయి, కథా కార్ఖానా అని మొత్తం దాన్ని జాప్యం చేయడం వల్ల అందసత్యం అన్నగా క్లియర్ గా చెప్పింది. ఎందుకంటే 4,000 మంది నుంచి 5,000 మంది ప్రాణాలు తెలంగాణ ప్రజలు అయిపోయినాయండి. ఎవరు పోయినాయండి? ఇప్పుడు వాస్తవంగా ఆ రోజా కాదండి, తెలంగాణ కొట్లాడినన్ని సార్లు తెలంగాణ ప్రజల ప్రాణాలు పోయినాయి తప్ప వీళ్ళు చల్లగానే ఉన్నారు. అటు కాంగ్రెస్ చల్లగానే ఉన్నది. అదే విధంగా ఇప్పుడు బీజేపీ ఏదైతే 1980లో పుట్టిన తర్వాత ఏ పోరాటం లేని పార్టీ కూడా వాస్తవంగా వాళ్ళకి చల్లగానే ఉన్నారు. ఇక్కడ కష్టపడ్డది తెలంగాణ ప్రజలు, ప్రాణాలు పోయినాయి తెలంగాణ ప్రజలే. వీళ్ళకేం అవసరం అని నాకు అర్థం కాదు. నేనేమంటున్నా క్లియర్ గా చెప్తున్నా, ఎప్పటికి కొట్లాడాలి తెలంగాణ. ఇప్పుడు మళ్ళా దుర్మార్గుల చేతకు వచ్చిన తర్వాత మళ్ళీ ఒక సిచ్యువేషన్ తీసుకొస్తున్నారు. ఎందుకంటే మంచి ప్రశాంతంగా బతికిన తెలంగాణ రోడ్ల మీద తీసుకొచ్చి ఇప్పుడు రైతులను గాని, విద్యార్థులను గాని, అదే విధంగా ఏదైతే వాస్తవంగా చెప్తుంటే పుట్టిన బిడ్డ నుంచి ఇప్పుడు మళ్ళా ముసలవ దాకా ఇబ్బంది పడే పరిస్థితి తీసుకొచ్చింది. ఎందుకంటే నేను మరీ చెప్తున్నా, తెలంగాణ సస్యశ్యామలంగా ఉండాలి. తెలంగాణ ఏదైతే దాని అస్తిత్వాన్ని, ఎందుకంటే ఏదైతే 60 ఏళ్ల తర్వాత మళ్ళీ అస్తిత్వం వచ్చింది, ఆ అస్తిత్వాన్ని కాపాడుకొని తెలంగాణ అభివృద్ధి దిశగా ఈ 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత, ఎందుకంటే వాస్తవంగా వాళ్ళు చేసుకుంటున్నారు, మనం చేసుకుంటేది కొత్త రాష్ట్రం ఇచ్చింది మనకు తీసింది ఏం లేదండి. వాస్తవంగా ఏంటంటే పాత రాష్ట్రాన్ని ఇచ్చిల్లో, ఆ ఇచ్చిన రాష్ట్రాన్ని కొంచెం మనం ముందుకు తీసుకుపోవాలి అంతే తప్ప కానీ ఎవరికి కూడా తొత్తులుగా వివరించద్దు. ఎందుకంటే విమోచనమా విలీనమా అన్న తర్వాత ముఖ్య పెట్టి, ఎందుకంటే మీ ప్రజాపాలన మీద దృష్టి పెట్టండి. ప్రజలకు మీరు ఏం చేస్తున్నారు గది మీరు కాంగ్రెస్ ప్రభుత్వం చేయాలి. అదే విధంగా బీజేపీ కూడా ఏమి ఇస్తానది గవ్వివ్వాలి కానీ నీ ఆ రోజా ఈ రోజా కాదండి. తెలంగాణ ప్రజలు కేంద్రం నుంచి వెళ్ళి ఏదైతే తమ వాటా అడుగుతున్నారు, ఎందుకంటే మిగతా రాష్ట్రాలకు మీరు ఎక్కువ ఇస్తున్నారు, కొన్ని రాష్ట్రాలకు తక్కువ ఇస్తున్నారు. ఎందుకంటే దేశంలో మీకు ఒక జాతీయ వాదం లేదు. ఎందుకంటే ఎన్నికలు ఉన్న కాడ ఒకలాగా, ఎన్నికలు లేని ఒకలాగా, మీకు ఎక్కడ సమానంగా ఎక్కడ చూస్తున్నారు? 28 రాష్ట్రాలు, 8 కేంద్ర ప్రాంతాలు మీరు సమానంగా చూడట్లేదు. ఎందుకంటే ఆ సమానమైన దృష్టి రావాలనే గౌరవ కేసీఆర్ గారు భావించాడు కాబట్టి ఒక అడుగు ముందడుగు వేసిన తర్వాత మమ్మల్ని ఏ విధంగా కూడా అవమానకరంగా, ఎందుకంటే దక్షిణ భారతదేశం నుంచి ఎవ్వరు ముందు పడద్దండి, ముందు పడితే తొక్కి పడేస్తారు. ఇప్పుడు మరీ చెప్తున్నా, ఏ ఉద్యమాన్ని కూడా కాంగ్రెస్ అణచివేసింది, అదే విధంగా బీజేపీ కూడా ఇప్పుడు చేస్తున్నది కూడా అదే. అప్పుడు అణచివేత చేసి బీజేపీ ఇప్పుడు నిధులు రాకుండా చేస్తున్నది. ఆఖరికి యూరియా రాకుండా కూడా తెలంగాణ ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఎందుకంటే కేంద్రంలో వాళ్ళు ఉన్నారు, రాష్ట్రంలో వీళ్ళున్నారు, వీళ్ళిద్దరి మధ్యలో సఖ్యత లేదు. ఇంకోటి ఏంటంటే బడాబాయ్ చోటాబాయ్ అని మళ్ళీ మాట్లాడి అన్నీ ఏంటంటే నేను ఓపెన్ గా చెప్తున్నా అంటే తెలంగాణ పోరాటాలు, తెలంగాణలో పుట్టిన ఈ నేల మీద పుట్టిన పోరాటాల వల్ల తెలంగాణ ప్రజల ప్రాణాలు లేవనే తప్ప కాంగ్రెస్ నాయకుల లేకపోతే బీజేపీ నాయకులు అయితే లేనే లేరు, ఏ పోరాటం లేరు. ఎందుకంటే ఇప్పుడు మా ఫ్యామిలీ ఓపెన్ గా మాట్లాడుకుంటే, శ్రీనివాస్ గారు ఒక చిన్న విషయం చెప్తా, ఈ ఏదైతే జరిగిన అన్ని పోరాటాలు 1947 నుంచి అన్ని పోరాటాల్లో మేము కూడా భాగస్వామ్యం ఉన్నాం, మా ఫ్యామిలీ కూడా భాగస్వామ్యం ఉన్నది. కాబట్టి ఆ బాధ ఏందో, ఆ పెయిన్ ఏందో అది నాకు తెలుస్తుంది అండి, మిగతా వాళ్ళకి ఏం తెలుస్తుంది అండి? ఏం తెలియదు. లింగం యాదవ్ గారు, ఎక్కడ కూడా మీరు అంటే అధికారంలో 50-60 సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా
పోరాటాలన్నింటినీ అణచివేశారని చెప్పి కూడా ఆయన ఆరోపిస్తున్నారు రామ్మూర్తి గారు. చేయండి. ఇవాళ తెలంగాణని ఏర్పాటు చేస్తే కాంగ్రెస్ పార్టీ మరి 10 ఏళ్లు పరిపాలించి ఏం చేసిరండి? ఇవాళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అన్యాయం జరిగిందనే కదా తెలంగాణ రాష్ట్రాన్ని స్వరాష్ట్రాన్ని ఇస్తే 10 ఏళ్లు మిమ్మల్ని పరిపాలించమని అధికారం ఇస్తే తెలంగాణ ప్రజల కష్టార్జితమైనటువంటి సొమ్ముని దోచుకొని దాచుకొని వాళ్ళ వాటాల పంపకాలలో గొడవలు వస్తున్నాయి. ఏం జరుగుతుందో మనం చూస్తున్నాం. ఏ బేసిస్ ప్రకారం చెప్తున్నా? దోచుకున్నాడు ఏ బేసిస్ ప్రకారం చెప్తా? ఒక పేపర్ దోచుకున్నా నేను 100 చూస్తా, 100 చూస్తా. మీరు దోచుకున్నారు తెలంగాణ ప్రాణాలు తీసిన మొత్తం చెప్తా. 90 సార్లు హైదరాబాద్ లో కాల్పులు జరిపింది ఎవరు? ఇందిరాగాంధీ కాదా? అదే విధంగా 369 మందిని చంపిన మీరు కాదా? అదే విధంగా 1200 మంది తెలంగాణ ఇస్తా ఇయ్యాన చంపింది మీరు కాదా? తెలంగాణ పీపుల్స్ వార్ పేరిట ప్రజలు యుద్ధం చేస్తే భూమి కోసం సమాన హక్కు కోసం పోరాటం చేస్తే ఆ ప్రాణాలు తీసి ఎన్కౌంటర్ పేరిట దుర్మార్గులు ఎవరు? కాంగ్రెస్ పార్టీ విధానం ఇది, కాంగ్రెస్ విధానం ఇది. ఏమంటున్నా అవినీతి అక్రమాలే. వన్ బై వన్ మాట్లాడండి, వన్ బై వన్ మాట్లాడండి. రామ్మూర్తి గారు ఆయన మాట్లాడారు. లింగం యాదవ్ గారు మాట్లాడివ్వండి. రామ్మూర్తి గారు మీరు ఆగండి. రామ్మూర్తి గారు ఇప్పుడు ఇతరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలే. కనీసం ఇంకిత జ్ఞానం నాకు ఉంది. ఒక చదువుకున్న వ్యక్తి ఆ మాత్రం కూడా ఎందుకు వస్తారండి? నేను ఏం చెప్తున్నా వీరు నీ టైం వచ్చినప్పుడు మాట్లాడు, రాసుకో, ఒక పెన్ను తీసుకో, కావాలంటే నేను పంపిస్తాను. రామ్మూర్తి గారు మీరు ఆగండి. వెంకటరెడ్డి గారు లింగం యాదవ్ గారు మీరు ఇద్దరు మాట్లాడుతున్నారు. ఇతరులు మాట్లాడేటప్పుడు ఏదన్నా రాసుకోండి, ఆ పాయింట్ రాసుకొని తర్వాత చెప్పమనండి. అంతే తప్ప ఇతరులు మాట్లాడినప్పుడు రాసుకోవడం అవసరం లేదు. ఎదురు తిరుగుడే ఉంటుంది తెలంగాణ రక్తంలో ఎదురు తిరుగుడే ఉంటుంది. అంతే తప్ప రాసుకోడు. అందుకే లింగం యాదవ్ గారు రామ్మూర్తి గారు మీరు ఆగండి. వెంకటరెడ్డి గారు చెప్పండి. శ్రీనివాస్ గారు అయితే ఇప్పుడు నెహ్రూకి లేకపోతే పటేల్కి ఏం సంబంధం అని చెప్తారు, వీళ్ళకి ఏం సంబంధం అని నాకు అర్థం కావట్లేదు. ఒక మాట చెప్పాలంటే మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత 15 సంస్థానాలు 15 స్టేట్లు ఉంటాయి, ప్రిన్స్లీ స్టేట్స్ అంటారు. 15లో 12 స్థానాలు కాంగ్రెస్ కమిటీ మెంబర్స్ అంతా కూడా పటేల్ని ఎన్నుకుంటే ఆ రోజు పటేల్ని ప్రధానమంత్రి చేయకుండా నెహ్రూ ప్రధానమంత్రి అయ్యిండారు. అక్కడ గాంధీ తీసుకొని స్టాండ్ తీసుకొని లేదు పటేల్ కావద్దు నెహ్రూ కావాలని చెప్పిండు. ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఎన్నో ఉన్నాయి చెప్పాలంటే. వీరు పటేల్ని పట్టించుకోలే, పటేల్ని చెప్పింది వినలే. కాశ్మీర్ని మన దాంట్లో విలీనం చేసుకుందాం, మన దాంట్లో ఉంచుకుందాం అంటే దాన్ని ఇంటర్నేషనల్ చేసింది ఎవరు? ఐక్యరాజ్య సమితికి చెప్పింది ఎవరు? నెహ్రూనే. ఇక్కడ నేను చెప్తున్నా, నెహ్రూ దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఈ దేశాన్ని మొత్తం కూడా సర్వనాశనం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. మరి నేను ఇంకొక మాట కూడా చెప్తా, ఇందిరాగాంధీ ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఆమె ప్రైమ్ మినిస్టర్ దిగిపోవాలనుకున్నప్పుడు మరి ఆ రోజు ఎమర్జెన్సీ ఎందుకు విధించారని నాకు అర్థం కావట్లేదు. ఎంతమంది చచ్చిపోయారు, ఎంతమంది జైల్లో పెట్టారు. ఇది కాంగ్రెస్ పార్టీ చరిత్ర కాదా? నీచ చరిత్ర కాదా? నీచ సంస్కృతి కదా కాంగ్రెస్ పార్టీది. కూడా అదే పని చేస్తా ఉన్నారు వీళ్ళు. రాహుల్ గాంధీ వచ్చి కూడా అక్కడి నుంచేమో రాజ్యాంగం బుక్ పట్టుకొని ప్రవచనాలు చెప్పుకుంటాడు బీహార్లా. ఇక్కడ అదే మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నాయన రాజీవ్ గాంధీ తెచ్చి ఒక దీని మీద పార్టీ ఫిరాయింపుల మీద ఏదైతే తీసుకొచ్చాడో దాని మీదనే మళ్ళీ ప్రవచనాలు చెప్పుకుంటూ వాళ్ళు తెచ్చిన రాజ్యాంగాన్నే తూట్లు పొడుస్తూ ఈ రోజు ఎమ్మెల్యేలు చోరీ చేసుకుంటా ఉన్నారు. ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ చరిత్ర. నేనేమంటున్నానంటే హైదరాబాద్ కానీ లేకపోతే భారతదేశంలో ముస్లిం మైనారిటీ ఓటు బ్యాంక్ కోసం ఈ కాంగ్రెస్ పార్టీ పాకులాడుతూ ఉంటది. ఎప్పుడు చూసినా కూడా వాళ్ళ ఓటు బ్యాంకు తోటి గెలుస్తా ఉంది. ఇప్పుడు తెలంగాణ ప్రజలే కాదు, భారతదేశ ప్రజలు హిందువులందరూ కూడా ఆలోచన చేస్తా ఉన్నారు.
పటేల్ కి నెహ్రూకి ఏం సంబంధం అని అడుగుతారు, భారతీయ జనతా పార్టీకి ఏం సంబంధం అని అడుగుతారు. పటేల్ చనిపోయిన తర్వాత కూడా కనీసం వాళ్ళు కార్యక్రమాలు కూడా చేయలేదు. నీచ పరిస్థితి కాంగ్రెస్. ఓకే పివి రెడ్డి గారు ఒక నిమిషం, పివి రెడ్డి గారు మాట్లాడండి. లింగం యాదవ్ గారు. నేను ఏమంటే వీళ్ళు అసలు విషయాన్ని దాచిపెట్టి దయచేసి మీరు అడిగిన దానికి నేను అడిగిన దానికి ఇప్పటి వరకు సమాధానమే లేదు. వీళ్ళు మాట్లాడితే నెహ్రూ ప్రధాని ఎట్లయింది, మీరు ఎవరు చూసిరండి? ఆనాడు ఉన్నటువంటి ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా ఎవరు ప్రధాని ఉండాలి, ఎవరు హోమ్ మినిస్టర్ ఉండాలి, ఎవరు ఏ శాఖకు మినిస్టర్ ఉండాలి అని డిసైడ్ చేసింది వాళ్ళు. వీళ్ళు చరిత్రలో ఏనాడు పాల్గొనలే. ఈ చరిత్రని వక్రీకరించి వాళ్ళకు అనుకూలంగా మార్చుకోవడం కోసం చరిత్రలో ఎవరు లేనప్పుడు లేని వ్యక్తులు ఇప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇదే ఆర్ఎస్ఎస్ ని బ్యాన్ చేస్తే ఇవాళ వాళ్ళు ఈయన సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇవాళ బీజేపీకి నాయకుడు ఎట్లయితాడండి? సర్దార్ వల్లభాయ్ పటేల్ కాంగ్రెస్ నాయకుడు. నీకు చరిత్ర తెలియకుంటే తెలుసుకో. కాశ్మీర్ గురించి నీకేం తెలుసండి? ఆనాటి పరిస్థితులు ఏమున్నాయి? ఇవాళ దేశంలో మరి ఇవాళ అప్రైటిస్ ఎమర్జెన్సీ 11 సంవత్సరాలుగా ఇవాళ దేశంలో ఏం జరుగుతుందండి? లింగం యాదవ్ గారు ఏం సమాధానం చెప్పిండని మణిపూర్ కు మంటలో తగలబడితే ఎక్కడ ఉండండి దేశ ప్రధాని? కనీసం తెలుసుకొని మాట్లాడండి. చరిత్ర తెలియకుండా ఏది పడతాయి మాట్లాడట్లండి. దయచేసి ఒకసారి చరిత్ర చదువుకొని రమ్మని అంటున్నారు. ఎవరు ప్రధాని కావాలి, ఎవరు హోమ్ మినిస్టర్ కావాలి? ఓకే పివి రెడ్డి గారు అలాగే లింగం యాదవ్ గారు. ఫైనల్ గా అందే సత్యం గారు, మరి బీజేపీ ఏమో హిందుత్వ ఓట్లతోని మత చిచ్చు పెడుతుందని చెప్పి కాంగ్రెస్ ఆరోపిస్తుంది. కాంగ్రెస్ కూడా సెక్యులరిజం పేరుతో మరి దేశం విచ్ఛిన్నం కావడానికి కారణమని బీజేపీ ఆరోపిస్తుంది. ఓవరాల్గా మరి ఈ తెలంగాణ విమోచన దినోత్సవం ఎల్లుండి జరుపుకుంటున్నాం కనుక ఫైనల్ కంక్లూజన్ మీరు ఇవ్వండి. ఇప్పుడు తెలంగాణలో అయినా భారతదేశంలో అయినా ఒక సోషల్ ఈక్వేషన్లోనే ఐక్యంగా ఉండగలవు. ఇవాళ చాలా దేశాలు ముస్లిం దేశాలు ఉన్నాయి, వాళ్ళు ఇస్లాం దేశాలుగా డిక్లేర్ చేసుకోరు, కానీ షియా సున్నీలు కొట్టుకుంటున్నారు. అన్ని దేశాల్లో ఇవాళ అమెరికా జోక్యం చేసుకోగలుగుతుంది, సమైక్యంగా ఉండలేకపోతున్నారు. అట్లాగే కర్ణాటకలో బీజేపీ ఓడిపోగానే బీజేపీ జాతీయ నాయకుడు పేరు గుర్తురాట్లేదు, మాకు మత ఏజెండా సరిపోలేదు, ఖచ్చితంగా సోషియో ఎకనామిక్ ఏజెండా మేము ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పారు. మహారాష్ట్ర, హర్యానా, ఢిల్లీ ఎన్నికల్లో మహిళలకు కొన్ని కన్సెషన్స్, తర్వాత ఇతర అనేకమైనటువంటి పాపులిస్ట్ ప్రోగ్రామ్స్ అనౌన్స్ చేశారు. అంటే ఫైనల్గా ఏమిటంటే ప్రజలకు కావాల్సింది దీర్ఘకాలంలో కోరుకుంటారు. ఈ ఆవేశాలు ఇవన్నీ కూడా ముస్లిం ఆవేశమైన, హిందూ ఆవేశమైన తాత్కాలికమే. అవి దీర్ఘకాలంలో సస్టైన్ కావాలంటే ప్రజలు వాళ్ళ సమస్యలు వాళ్ళ దానికి నిలబడతారు తప్ప నిలబడేటువంటి అవకాశం లేదు. ఇది మన ప్రపంచంలో ఏ దేశాన్ని పరిశీలించినా ఇది మనకు అర్థమైంది. ఇది ఒక అంశం. రెండవది కాశ్మీర్ నాటి విషయం అన్నప్పుడు మనం కాశ్మీర్ని మెచ్చుకోవాలి. ఎందుకు మెచ్చుకోవాలంటే కాశ్మీర్లో మన దగ్గర ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టే రాయలసీమ, తెలంగాణ, ఆంధ్ర ఉన్నట్టే అక్కడ కూడా జమ్మూ వేరు, కాశ్మీర్ వేరు, తర్వాత ఇప్పుడున్నటువంటి లేహ వేరు. కాబట్టి ఒక దగ్గర బౌద్ధులు ఎక్కువ ఉన్నారు, ఒక దగ్గర జమ్ములు హిందువులు ఎక్కువ ఉన్నారు, కాశ్మీర్లో ముస్లింలు ఎక్కువ ఉన్నారు. వాళ్ళ ముగ్గురు మధ్య లేదా ఆ మూడు ప్రాంతాల మధ్య ఏనాడు విభేదం లేదు. రాజకీయ పార్టీలు జోక్యం చేసుకునే విభేదాలు వచ్చాయి. తర్వాత మెజారిటీ ముస్లిం రాష్ట్రం ఉండి పక్కన ముస్లిం దేశం ఉన్న పాకిస్తాన్లో కలవం మేము భారతదేశంలో కలుస్తామనేటువంటి నిర్ణయం తీసుకోవటాన్ని మనం హర్షించాలి తప్ప దాన్ని వ్యతిరేకించకూడదు. రెండవది, వాళ్ళు ఎందుకు కలిశారంటే మీకు మీ హక్కులు, మీకున్నటువంటి హక్కులు, మీ రాజ్యాన్ని, అప్పుడు ప్రత్యేకమైనటువంటి రాజ్యం హిందూ రాజా హరిసింగ్ ఉన్నాడు, మీ రాజ్యంలో మీకున్న అటువంటి హక్కులు మేము ప్రొటెక్ట్ చేస్తామన్న దాని మీదనే కలిశారు. మనం దాని పేరు మీదనే వాళ్ళకు స్పెషల్ స్టేటస్ ఇచ్చాం 370. ఆ తర్వాత ఇప్పుడు మొన్న బీజేపీ దాన్ని రద్దు చేసింది. రద్దు చేసిన తర్వాత ఆ ఉగ్రవాద సమస్యలు మిగతా అన్ని పరిష్కారం అయితే అని అన్నారు. కానీ అది 370 ఎత్తేసినా కూడా వాళ్ళ ఉగ్రవాద సమస్య కంటిన్యూ అవుతూనే ఉంది. కాబట్టి సమగ్ర దృక్పథంతో చూడాలి తప్ప పార్షియల్ దృక్పథంతో చూస్తే మన దేశ సమస్యలు పరిష్కారం కావు. ఒకసారి ప్రభుత్వం చేతుల నుంచి దాటిపోతే బీజేపీ కంట్రోల్ చేయలేదు, కాంగ్రెస్ కంట్రోల్ చేయలేదు, కమ్యూనిస్టులు కంట్రోల్ చేయలేరు ప్రజలు. కాబట్టి ఆ ఆస్పెక్ట్ లో ఆలోచించి ఒక సమగ్ర దృక్పథంతో ఆర్గ్యుమెంట్స్ చేసి నిర్ణయాలు తీసుకుంటే మన దేశం ఎల్లకాలం సస్టైన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ అందే సత్యం గారు. మొత్తానికి ఇది ఇవాళ స్పెషల్ డిబేట్. సో దీంట్లో సెప్టెంబర్ 17న